నుంచి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి, నిజామాబాద్కు సంబంధించి ఇప్పటికే మోదీ లాంటి నేతలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తిగా రాజకీయాలు మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న ఎన్నికల నగారా మోగిన తర్వాత వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? అక్కడ ఉన్నటువంటి ఓటర్ల శాతం ఏమైనా పెరిగిందా? ఎలా ఉండబోతుందంటారు? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగరం అమ్మడంతో కూడా నిజామాబాద్ జిల్లాలో ఒకసారిగా రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలు ఉండగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఇటు త్రిముఖ పోటీ మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు విడుదల కావడంతో కూడా ఆయా పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని నెలల నుంచి కూడా ప్రధానంగా బీజేపీ కీలక నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నిజామాబాద్ జిల్లాలో రెండో బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభ ద్వారా కూడా ఇటు బీజేపీ కార్యకర్తలు జోష్ నింపే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పసుపు బోర్డు ఇటు నిజామాబాద్ జిల్లాకు పసుపు రైతుల చిరకాల వాంఛనటువంటి పసుపు బోర్డు ప్రకటించడంతో ఇక్కడ జిల్లా చెందినటువంటి పసుపు రైతులు కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇటు పసుపు రైతులను కూడా ఇటు బీజేపీ పార్టీ ఓన్ చేసుకునేందుకు వాళ్ళ ఓట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కేటీఆర్ కూడా 2 సార్లు ఇటు బాన్సవాడ కావచ్చు, ఇటు బాల్కొండ నియోజకవర్గంలో కూడా ప్రచారం, ఇటు వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో పాటు మంత్రి హరీష్ రావు కూడా నిజామాబాద్ రూరల్ లో కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో పాటు నిజామాబాద్ జిల్లా సంబంధించి కూడా కవిత పూర్తిగా తానే అన్ని చూసుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇటు బీజేపీ పార్టీ తరఫున కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక బాధ్యతలు స్వీకరించాడు. అయితే మొత్తం పూర్తిగా తన టీం ని అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టుకునేందుకు గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం తానే కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ఓటర్ల సంఖ్య చూసుకున్నట్టయితే ఆరుమూల మొత్తం 217 పోలింగ్ కేంద్రాలు ఉండగా 6,344 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే బాన్సువాడలో 246 పోలింగ్ కేంద్రాలు ఉండగా 2,15,963 ఓటర్లు నమోదయ్యారు. అయితే బాన్సువాడ చూసుకున్నట్టయితే 258 పోలింగ్ కేంద్రాలు ఉండగా 1,92,841 ఓటర్లు కూడా నమోదయ్యారు. అలాగే నిజామాబాద్ లో 289 పోలింగ్ కేంద్రాలు ఉండగా 2,86,766 ఓటర్లు కూడా నమోదయ్యారు. అలాగే నిజామాబాద్ రూరల్ చూసినట్లయితే 293 పోలింగ్ కేంద్రాలు ఉండగా 2,48,269 ఓటర్లు నమోదైనట్టుగా తెలుస్తుంది. అలాగే బాల్కొండ మంత్రి వేముల ప్రసాద్ రెడ్డి ఇలాకా అయినటువంటి బాల్కొండ నియోజకవర్గంలో 246 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కాగా 2,20,56,028 ఓటర్లుగా నమోదైన చేస్తుంది. ఇటు కామారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో పూర్తిగా 6,60,63 ఓటర్లు కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. అలాగే ఎల్లారెడ్డిలో 2,17,044 ఓటర్లు కూడా నమోదయ్యారు. అలాగే జుక్కల్లో 1,97,897 ఓటర్లు నమోదైనట్లుగా చేస్తుంది. గత తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు ఎన్నికలు జరిగిన తర్వాత ఓట్ల శాతం చూసుకున్నట్లయితే 2014 73 నుండి 61% నమోదు కాగా 2018లో 76.81% నమోదైంది. అలాగే బోధనలో 75.40%, అలాగే 2018లో 81.89% కూడా నమోదైంది. జుక్కలు పూర్తిగా ఎస్సీ కోట కింద కూడా కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే 2014లో 76.43% ఓట్లు నమోదు కాగా 2018లో 85.29% నమోదైంది. అలాగే బాన్సువాడలో 76.63%, అలాగే 2018లో 86.29%, అలాగే ఎల్లారెడ్డిలో 78.92%, 2018లో 86% ఇలా ఓట్ల నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈసారి కూడా చూసుకున్నట్టయితే ఈసారి కూడా పూర్తిగా ఓట్ల శాతం కూడా ఓటర్ల సంఖ్య కూడా పెరగడం జరిగింది. దీంతో కూడా రానున్న ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన జిల్లా అధికారులు కూడా పూర్తిగా కసరత్తు మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కలెక్టర్ పూర్తిగా దీనికి సంబంధించిన అధికారులను కూడా పిలిపించుకుని మరి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఎన్నికలు జరిగాయి అనే కోణంలో కూడా చర్చించుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ కవిత, అలాగే బీజేపీ తరఫున ఎంపీ అరవింద్ కూడా పూర్తిగా అన్ని తానే కూడా
ముందుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద జిల్లాలో చూసుకున్నట్లయితే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఆ, ఈ మూడు పార్టీ త్రిముఖ పోటీ మాత్రం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు రాజు గారు. సో నవీన్, నెక్స్ట్ మనం రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. మీరు